నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము గత కొన్ని వీడియోలుగా, ఒక 10 వీడియోలుగా మనం ఏ రంగాల్లో మనం వెళ్ళినట్టయితే మనకి ఉపాధి, వృత్తి అనేది బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు బాగుంటాయి, మనము పరీక్ష అనేది ఎలా చేసుకోవాలి, ఏ భావాల్ని పరిశీలించాలి, ఏ గ్రహాలని పరిశీలించాలి అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఏ వృత్తికి అయినా సరే లగ్నాధిపతి, దశమాధిపతి వీరిని మనం చూస్తూ ఉంటాం. అలాగే షష్టాధిపతిని కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ కోసం మనం పరిశీలించుకుంటూ ఉంటాం. సో దానికి కూడా మనం చేసాము ఒక వీడియో. ప్రభుత్వ పరంగా ఉద్యోగాల కోసం ప్రభుత్వాల్లో ట్రై చేసే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్, ఇట్లా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క అంశాన్ని మనం ఒక 15-20 వీడియోలుగా చేసుకున్నట్టయితే అన్ని రంగాల్ని మనం కవర్ చేయలేము. మ్యాక్సిమం ఇప్పుడున్న ఏవైతే ఎక్కువగా జనాలు వెళ్తున్నారో ఆ రంగాలన్నిటినీ కూడా మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాం. అలాగే మరొక రంగం ఫార్మసీ రంగం. బీఫార్మసీ కానివ్వండి, ఎంఫార్మసీ కానివ్వండి, ఫార్మసీ రంగం వైపు ఎవరు వెళ్ళినట్టయితే వారికి బాగుంటుంది అంటే, కొంతమంది బీఫార్మసీ చేసి ఉద్యోగాలు చేయటం, మెడికల్ షాపులు పెట్టుకోవడం ఇలా చేస్తారు. కొంతమంది ఎంఫార్మసీ చేసి రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటారు, వాళ్ళు జాబ్ చేస్తారు, మెడికల్ కంపెనీలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది దీంట్లో కూడా పిహెచ్డీలు చేసి డాక్టరేట్ సంపాదించి కొంతమంది ఇండస్ట్రీస్కి ఉపయోగపడతారు. వాళ్ళే కొత్తగా ఏదైనా కనుక్కొని ముందుకు వెళ్ళటము, వాళ్ళే ల్యాబ్ పెట్టుకోవటము. ఇప్పుడు మనం చూసినట్టయితే రెడ్డి ల్యాబ్స్, సన్ ఫార్మా ఇలాంటి మెడికల్ కంపెనీస్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో కాబట్టి వారికి ఎటువంటి కారకత్వాలు అనేవి మనకి సూచిస్తాయి, ఏ గ్రహాలు అనేవి వారికి అనుకూలించాలి, ఏ భావాల్ని మనం పరిశీలించాలి, వారు ఎటు వెళ్ళినట్టయితే వారికి బాగుంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఫార్మసీ అనేటప్పటికీ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ, మెడికల్ షాప్స్ మనం చూస్తుంటాం. అపోలో కానివ్వండి, మెడ్ప్లస్ కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. సో వీటికి ఏ గ్రహాలు కారకత్వం వహిస్తాయి అని మనం ముందుగా చూసుకున్నట్టయితే బుధుడు, రవి, అలాగే కుజుడు, ఈ 3 ప్లానెట్స్ కూడా ఎక్కువగా కూడా మనకి కారకత్వం వహిస్తాయి అని మనం చెప్పవచ్చు. అలాగే మనం తీసుకున్నట్టయితే భావం 6th భావం, వీళ్ళకి 6th వచ్చేటప్పటికి రెసిస్టెన్సీ పవర్ చేస్తుంది, సర్వీస్ కూడా ఇక్కడ మనకి చేస్తుంది. ఒక రకంగా ఇది సర్వీస్ ఇండస్ట్రీ. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి న్యాచురల్గా చూసుకున్న కన్యా రాశిలో మనకి ఒక నర్స్ మనకి కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారు. మోటివ్ అప్పట్లో చాలా ఇదిగా ఉండేది, ఇప్పుడు బిజినెస్ ఓరియంటేషన్ అయిపోయింది. కాబట్టి దీనికి ఎక్కువగా ప్రాఫిట్స్ కూడా జోడించి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మెడికల్ ఇది ఒక మాఫియా కూడా అయిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో లేదు, ఇది కొన్ని కంపెనీల చేతుల్లోనే ఇది అంతా కూడా ఉండిపోయింది. మెడిసిన్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా అయిపోయింది. దానికి అనుగుణంగానే కొంతమంది డాక్టర్స్ కూడా ఉండటం జరుగుతుంది. ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. ఇక్కడ అన్ని రంగాల్లోనూ దొంగలు ఉన్నారు, అన్ని రంగాల్లోనూ మంచివాళ్ళు ఉన్నారు. మనం తీసుకున్నట్టయితే జ్యోతిష్యంలో లేరా అని మీరు అనొచ్చు. ఉన్నారు, ఎస్, చాలామంది సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా ఈ రంగంలో ఉన్నారు. అలాగే ప్రతి రంగంలోనూ ఉన్నారు. ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, డాక్టర్స్ చేసేవాళ్ళు, ఒక రంగం అంటే కాదు, ఫార్మా కంపెనీ కానివ్వండి, ఇంకోటి ఉపాధ్యాయులు, వాళ్ళు వీళ్ళు, అంటే వారు చేసే వృత్తికి న్యాయం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం కాదు, ఎవరిని ఇక్కడ మెచ్చుకోవటం అనేది కాదు. కాబట్టి ముఖ్యంగా 6th భావాన్ని కూడా మనం పరిశీలించాలి. మనం తీసుకున్నట్టయితే అలాగే దీనికి అధిపతి కూడా న్యాచురల్గా వచ్చేటప్పటికి బుధుడే అవుతాడు. మిథున కన్యలకి బుధుడు అవుతాడు. అలాగే మనం 10th భావాన్ని, ఉద్యోగం, అసలు అక్కడ ఉన్న ప్లానెట్ని బట్టి, అలాగే లగ్నాత్తు ఆ దశమాధిపతి ఎవరు అనే దాన్ని బట్టి కూడా మనము నిర్ణయించవలసి ఉంటుంది. మెర్క్యూరీ చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా కూడా దీనికే ఎక్కువగా ఫార్మసిటికల్స్, డ్రగ్స్ ఇలాంటి ఇండస్ట్రీస్కి ఎక్కువగా కారకత్వం వహిస్తారు. కాబట్టి
బుధుడు ఎలా ఉన్నాడు అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే రవి కూడా మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే రవి బుధులు చాలా క్లోజ్గా ఉంటారు. కొంతమందికి ఒకే డిగ్రీ నుంచి 10 డిగ్రీల లోపే వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఒకే రాశిలో చాలామందికి ఉంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా క్లోజ్ కంజంక్షన్ అనేది వీళ్ళకి ఉంటుంది. కొంతమందికి ఇక్కడ బుధాదిత్య యోగం అని కూడా మనము అంటూ ఉంటాం. కాబట్టి ఈ లీడర్షిప్ ముందుకు వెళ్ళి మనం ఏదైనా చేయటానికి, అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని లైసెన్స్లు అవి తీసుకోవడానికి, వీటి గురించి కూడా మనము ఎక్కువగా తిరగవలసి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా మనకి ఈ లీడర్షిప్ క్వాలిటీసు, అలాగే ముందు విజన్ అనేది మనకి అవసరం అవుతుంది. ఎలా వెళ్ళాలి, ఏం చేసుకోవాలి, ఎటు వెళ్ళి మనము వాటికి సంబంధించిన లైసెన్స్లు అన్నీ కూడా మనం తెచ్చుకోవాలి అనేది ఎక్కువగా ఉంటుంది. వాటితో ఇంటరాక్షన్స్ కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి మామేమ్మ దాదా అంటే అక్కడ పని కాదు. మనల్ని అటుపో ఇటుపో అంటారు, ఏదో ఒకటి అది చేసుకురా, అది చేసి ఇది తీసుకురా, అది లేదు ఇది లేదని చెప్పని అంటూ ఉంటారు. కాబట్టి మనం ఎంతో ఇదిగా ఏమేం కావాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, వీటన్నిటికీ కూడా మనము ముందుగానే మనం తీసుకోవాలి. వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా పెట్టుకుని వెళ్ళాలి. అలాగే మనకి తర్వాత కుజుడు కారకత్వం కూడా వహిస్తాడు. మనకి ఏదైతే ఈ మెడిసిన్స్కి వీటికి కారకత్వం వహిస్తాడో, మనం ఇక్కడ కెమికల్స్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎక్కువగా కుజుడు కారకత్వం వహిస్తాడు. మనం తీసుకుంటే మేష వృచ్చికాలకి కుజుడు అధిపతి. కుజుడు కూడా మనకి ఇక్కడ అష్టమం తీసుకున్నట్టయితే చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఉంటుంది, రీసెర్చ్ ఓరియంటెడ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీటికి కుజుడు కారకత్వం వహిస్తాడు. మనకి మేష వృచ్చికాలకి కానీ కుజుడు కూడా ఇక్కడ కారకత్వం అనేది వహిస్తాడు. మెడిసిన్స్ మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ అవసరం ఉంది, ఏ డ్రగ్కి అవసరం ఉంది, ఏ మెడిసిన్కి అవసరం ఉంది, ఎటువంటి కెమికల్స్ కాంపోజిషన్ చేయాలి, ఇటువంటి రీసెర్చ్ అన్నిటికీ కూడా ఇక్కడ కుజుడు చాలా ఉపయోగపడతాడు. కాబట్టి కుజుడు ఎలా ఉన్నాడు అనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా భావం వచ్చేటప్పటికి 6th లార్డ్ హెల్త్ ఇండస్ట్రీస్కి సంబంధించి, మెడిసిన్ ఇండస్ట్రీస్కి సంబంధించి సర్వీస్ ఓరియంటేషన్గా ఉండటం. సర్వీస్ ఇండస్ట్రీ ఇది ఒక నెంబర్ 1 సర్వీస్ ఇండస్ట్రీ అంటే కనుక హాస్పిటల్స్, మెడిసిన్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ వస్తాయి. తర్వాత మనకి హోటల్స్, హాస్పిటాలిటీ ఇవన్నీ వస్తాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ వచ్చేటప్పటికి బుధుడు కూడా కారకత్వం వహిస్తాడు. ఈ 6th లార్డ్ ఎక్కడ ఉన్నారు, అలాగే 6లో ఏ గ్రహాలు ఉన్నాయి అనే అంశాన్ని బట్టి కూడా మనం పరిశీలన చేసుకోవచ్చు. 6th లార్డ్ ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, 6వ భావంలో ఎలా ఉన్నారు, వీటిని ఎవరు చూస్తున్నారు, ఏ రకంగా ఉన్నారు, వీటన్నిటిని బట్టి కూడా మనము చూసుకోవచ్చు. వీటికి సంబంధించి మనకి రవి, కుజుడు, బుధుడు, తర్వాత గురువు కూడా ఉండాలి. మనం ఒక్కొక్కసారి మనం చూసినట్టయితే కొంతమంది డాక్టర్స్ చూడండి, చాలా వాళ్ళ అస్తవాసి చాలా బాగుంటుంది. వాళ్ళు కనుక్కునే మెడిసిన్స్ కూడా చాలామందికి ఉపయోగపడతాయి. కొంతమంది చేయి వేయంగానే కూడా ఉంటుంది, తగ్గిపోతుంది. సో దీనికి మనం అప్పుడు డాక్టర్ వృత్తి గురించి చెప్పుకున్నాం. దానికి అలాగే వీటికి కూడా కొంత అనుసంధానం ఉంటుంది. గురువు అనుగ్రహం అనేది ఉండాలి. వారి అనుగ్రహం ఉన్నప్పుడు వారికి మంచి జరుగుతుంది, వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళు కనుక్కున్న మెడిసిన్ కూడా సమాజానికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువగా మనకి పేరు ప్రతిష్టలు రావాలన్నా, గ్రోత్ రావాలన్నా, ప్రాస్పెరిటీ అంతా బాగుండాలన్నా, అన్ని రకాలుగా అన్నీ బాగుండాలి అంటే గురువు అనుగ్రహం అనేది ఎంతైనా ఉండాలి. అలాగే మనకి ఆరోగ్యపరంగా తొందరగా తగ్గాలి, హీలింగ్ అవ్వాలి అంటే గురువే దానికి కారణం. కాబట్టి వాటి గురువు అనుగ్రహం ఉన్నదా లేదా, తగ్గుతుందా లేదా అనేది కూడా మనము చెప్పవచ్చు. తర్వాత ఫైనల్గా మనం 10th న్యాచురల్ 10th లార్డ్ శాటర్న్ మకరానికి అధిపతి. అలాగే శాటర్న్ మన రాశి చక్రంలో ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనం చూసినట్టయితే ఎంత డిసిప్లైన్గా ఉంటారు వీరు. ఎందుకంటే ఇది చాలా ఒక పెద్ద ఇది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మెయింటైన్ చేయటం, దాని గురించి కనుక్కోవటం, అక్కడ రీసెర్చ్ ల్యాబ్స్లో ఉండటం, ఆ ల్యాబ్స్ ఇన్ఛార్జ్గా ఉండటం, దాంట్లో డాక్టరేట్స్ చేసి ఒక మెడిసిన్ని మనం కనుక్కోవటం, ఇవన్నీ అంటే చాలా డిసిప్లిన్ ఉండాలి. లేకపోతే చాలా ఇదైపోతుంది. వర్క్ పంక్చువాలిటీగా రాకపోవటం, ఏదో వ్యసనాలకి లోనైపోయి ఎక్కడో ఉండిపోయి హెల్డప్ అయి ఆగిపోవటం. సో సమయానికి మనం ల్యాబ్స్కి, హాస్పిటల్స్కి రాకపోతే ఇక్కడ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఆ మెడిసిన్ అనుకున్న టైంకి రాదు, హాస్పిటల్కి అయితే పేషెంట్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి డిసిప్లిన్ అనేది ఏ రంగంలో అయినా సరే మనకి కావాలి. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా
షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం 1-2 సార్లు అన్ని భావాల గురించి అలాగే గ్రహాల గురించి తెలుసుకుంటూ 10 మంది, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, 10th అయిపోయిన వాళ్ళకి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. ఎటు వెళ్ళాలి ఏంటి అనే దానికి కొంత ఉపయోగపడుతుందనే ఈ సమ్మర్లో ఇది చేయటం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లని కూర్చోబెట్టుకొని వాళ్ళ టీచర్స్తో కూడా మాట్లాడి మీ ఇంటి జ్యోతిష్యులతో కూడా సంప్రదించి ముందుకు వెళ్ళవలసింది అని చెప్పని చెప్తున్నాను.